గౌడ్ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ రాష్ట్ర నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవము హైదరాబాద్ పివి మార్గులోని నీరా కేఫ్లో జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు। మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు। ప్రమాణ స్వీకార అనంతరం గోపా నూతన కార్యవర్గాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు। ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, రాజేశం గౌడ్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, హస్తకళల చైర్మన్ నాయుడు సత్యనారాయణ గౌడ్, బీసీ కమిషన్ సభ్యులు బాలలక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు కోడూరు సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పాల్గొన్నారు। ఇట్లా కాదు కూడా మాట్లాడారు, ఇది హ్యాండ్ ఓవర్ చేస్తారు, వీళ్ళు డిపార్ట్మెంట్ వీళ్ళు తీసుకుంటారు, తీసుకొని ఇందులో ఇది కట్టింది ఏంటంటే ఇది కేవలం గవర్స్ మీటింగు గీత కార్మికులకు శిక్ష ఇప్పి తమాషా కట్టలేదు, పైన అక్యుల డిజైన్లో పైన లేదు, ఇది పైన ఇంత పెద్ద మీటింగ్లకు కానీ గౌడ్ అసోసియేషన్ మీటింగ్లకు కానీ ఇంకేదైనా కానీ చేయండి। ఆ రోజు టూరిజం ల్యాండ్ కనుక ఏదన్నా ప్రభుత్వమే కదా, యువన్ హ్యాండ్ ఓవర్లో ఉన్న గవర్నమెంట్, ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ కాదు, చేసుకొస్తుంది ఏం లేదు, మార్నింగ్ చేసుకొని అందుబాటులో పెట్టేస్తే అయిపోతుంది। మీరు అప్పుడప్పుడు ఏ మీటింగ్ పెట్టుకున్నా బీసీ కార్పొరేషన్ మీటింగ్ పెట్టుకుంటే మనకు అలవాటు చిన్న చూడు చూసేది కళ్ళు అంటే ఇది నీరా అంటే రాష్ట్రంలో ఈ దేశంలో మొట్టమొదటి నీరా పాలసీ ఇక్కడనే, అంటే గౌడ్లే అమ్మాలి గౌడ్లే గీయాలి, ఎక్కడ ఇండియాలో ఎక్కర్లేదు, గౌడనే గీయచ్చు ఉంది ఇండియాలో, కానీ ఇక్కడ మాత్రం నేను తెచ్చిన జీవో గౌడ్లే అమ్మాలి గౌడ్లే గీయాలి। తర్వాత కళ్ళు నుంచి వైన్లు తయారు చేసింది, పురాణంలో ఉంది, ఇప్పుడు వైన్ షాప్లలో కూడా రిజర్వేషన్ కావాలని ఆ రోజు క్యాబినెట్ లో కొట్లాడి ఈ ఇండియాలో ఎక్కడ లేదు, ప్రపంచంలో కూడా లేదు ఈ వృత్తికి రిజర్వేషన్ అండి, 15% తెచ్చినాం। ఈ మేనిఫెస్టోలో ఈసారి మేము అధికారం వస్తే 30% ఇస్తామని పెట్టినాం, మరి బీసీలో కూడా ఇచ్చే దానిలో కూడా ఇది 20% పెట్టమని చెప్పి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇవ్వడం జరిగింది। ఖచ్చితంగా ఇవ్వాలి, కాకపోతే రేపు కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది, ఇవ్వాలి। అట్లా ఇవాళ 20% కాంగ్రెస్ పార్టీ ఇస్తే రేపు మళ్ళీ మేము మేనిఫెస్టోలో మేము 40 ఇస్తామని చెప్తాం, మళ్ళీ ఇంకోసారి నెక్స్ట్ గవర్నమెంట్ ఇంకో ఎక్కువ ఇస్తామని చెప్తాం। మొత్తం మీద ఏదో ఒక రోజు వైన్ షాప్స్ బార్ షాప్స్ అనేటివి 100% ఈ కులవృత్తిని వీళ్ళకే ఇవ్వాలనేది ఉంది। ఇంకొక ప్రతిపాదన కూడా ఉంది, సొసైటీలకు ఇవ్వాలని ఉంది, తాడీ సొసైటీలకే బార్ అండ్ రెస్టారెంట్లు కానీ వైన్ షాప్స్ కానీ ఇవ్వాలనే ప్రతిపాదన ఉంది। ఇచ్చినాము, మేము ఉన్నప్పుడే తెచ్చినాం, జీవనే తెచ్చినాం, ఇంకా అమ్మాలంటే ఈ ఇయర్లో ఉండే, ఆ ఇయర్లో ఇచ్చినాం కదా, నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు అక్కడికి వచ్చే వరకు మన గవర్నమెంట్ టర్న్ అయిపోయింది, ఆ ఇయర్లో ఢిల్లీ నుంచి పట్టుకొచ్చిన అడ్వకేట్ చేసిన ఆగింది, ఈ సంవత్సరం చేసేది ఉండే। ఆ ప్రతిపాదన ఏంటంటే గౌడు సొసైటీ కళ్ళు సొసైటీ కొడుకులు వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళకి కానీ ఇవ్వాలని ఉంది। అట్లా వస్తే కొన్ని కోట్ల రూపాయల టర్న్ ఓవర్ మన చేతిలో ఉంటుంది, కొన్ని వేల కోట్ల, దాదాపు 35-40 వేల కోట్ల టర్న్ ఓవర్ వీళ్ళ చేతిలో ఉంటే ఆర్థిక రోజులు మీరే స్వయంగా తిరగాల్సిన అవసరం లే, ఉన్న కార్యవర్గాన్ని 5 జిల్లాలకు పంపిణీ చేసుకుంటారా ఎట్లా చేసుకుంటారో, కానీ ప్రతి బిడ్డ ఇది సహకారం కావాల్సి ఉంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దగా వయసులో మీ అందరికి చిన్నవాడినైనా బాగా ఉన్నారనే మాట మనం చేస్తా ఉన్నా। సమాజానికి ఇందులో సభ్యులు కావాలంటే చదువుకొని వృత్తిపరంగా ఉన్నవాళ్ళు మాత్రమే అవుతారు కాబట్టి, అంటే సమాజం పట్ల అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే అవుతారు కాబట్టి, సమాజంలో ఉన్నటువంటి మన వర్గానికి సంబంధించిన వాళ్ళందరికీ మార్గదర్శకత్వం చేయాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉంది। అలా అందరికంటే ఎక్కువ ఇయ్యాల కూడా గ్రామీణ ప్రాంతాల్లో సరి అయిన విధంగా ఏర్పాటు చేసైనా ఆ పరంగా విద్యను అందించే విషయం లోపల కావచ్చు, ఉద్యోగాలకు అవసరమయ్యే పోటీ పరీక్షల లోపల శిక్షణకు సంబంధించిన విషయం కావచ్చు, ఉపాధి అవకాశాలు ఈ మధ్యనే ఒక ఆలోచన చేస్తాం, బ్యాక్వర్డ్ క్లాస్ మినిస్టర్ గా సంబంధించిన పారిశ్రామికవేత్తలకు సంబంధించి ఒక వేదిక ఉన్నది। మొన్న ఒక ఎంఎస్ఎంఈ పాలసీ తీస్తే వాళ్ళు 50 సార్లు ప్రభుత్వాన్ని కలిసి రిప్రజెంటేషన్ చేసుకున్నారు, కానీ బ్యాక్వర్డ్ క్లాస్ తరఫున ఇండస్ట్రీస్ అసోసియేషన్ లేదు, దానికి సంబంధించి ఒక రూపకల్పన జరుగుతుంది, అందుకు మీరు ఉత్సాహంగా చొరవ చూపెట్టండి, పారిశ్రామికవేత్తలందరూ సమీకరించి మిగతా వాళ్లకు మార్గదర్శకత్వం చేసేది జరగాలి। అంటే ఇక్కడ 3 విద్య, సమాజం పట్ల అవగాహన కలిగిస్తూ, ఉపాధి అవకాశాలకు ఉద్యోగరీత్యా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో శిక్షణ ఇస్తూ, పారిశ్రామికంగా కూడా
అంటే ఒక అభివృద్ధి సమాజంలో ఒక వ్యవస్థలో మనం పోటీ తత్వంలో నిలబడాలంటే ఒంటికాల మీద నిల్చుంటే సరిపోదు. వృత్తిపరంగానో, విద్యాపరంగానో, లేదా ఉద్యోగ పరంగానో, పరిశ్రమ పరంగానో కాదు. అన్ని రకాలుగా నలుగురు 4 రకాలుగా వ్యవస్థలో నిలబడితే మనము మన సంఘం కూడా పటిష్టంగా ఉండగలుగుతుందనే మాట సందర్భంగా మనం చేస్తూ తప్పకుండా మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 100 రోజుల్లో 1,00,000 సభ్యత్వం దిశల్లో 1,00,000 సభ్యత్వం తీసుకునే దిశగా నేను మళ్ళీ మిమ్మల్ని అందరినీ మీ కార్యవర్గాన్ని నా ఇంటికి బ్రేక్ఫాస్ట్ పిలుస్తా. ఆ రోజు పెద్దలందరూ కూడా పిలుస్తా. మళ్ళా మాజీ మంత్రి రాజేశ్వర గౌడ్ గారికి, సీనన్నను, గంగాధర అన్నను, సత్యనారాయణ గౌడ్ గారిని, శ్రీకాంత్ గౌడ్ గారిని, సత్యనారాయణ గారిని, బాలలక్ష్మి గారిని, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలు కావచ్చు, ఐఏఎస్ అధికారులు కావచ్చు, కుల సంఘాల ప్రతినిధులు 100-200 మంది ఎవరెత్తునో లిస్ట్ అవుట్ చేసి మీ కార్యవర్గంతో పిలిచి కార్యాచరణ తీసుకుని మీరు అయింది